బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని కృష్ణవేణి కాలేజీ యాజమాన్య విద్యార్థినైతే వేధింపులకు గురిచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీపురం కాలనీ రోడ్లోని కృష్ణవేణి కాలేజీ యాజమాన్యం ఫీజులు చెల్లిస్తేనే మెమోలు ఇస్తామని విద్యార్థులనైతే ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆమ్నగల్ గ్రామానికి చెందిన మధుశ్రీ అనే విద్యార్థిని డిఆర్డీఏ ద్వారా కృష్ణవేణి కాలేజీలో ఇంటర్మీడియట్ అయితే చదివి 994 మార్కులతో రాష్ట్రంలో అయితే 2వ ర్యాంకు అయితే సాధించింది. ప్రస్తుతం ఉన్నత విద్య కోసం అయితే సివిఆర్ కాలేజీలో అయితే చదువుతోంది. మెమోలు ఇవ్వాలని మధుశ్రీ తండ్రి పోడ శివకుమార్ కాలేజీ యాజమాన్యాన్ని అయితే కోరగా డిఆర్డీఏ నుంచి ప్రభుత్వం మా కాలేజీకి నిధులు విడుదల చేయలేదు, మీరు డబ్బులు చెల్లిస్తేనే మీ అమ్మాయి మెమోలు ఇస్తామని డిమాండ్ చేస్తున్నట్లయితే సమాచారం. ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం కృష్ణయ్య ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ కాలేజీలో ఇలా జరపడం అనేది గమనార్హం. బీఆర్కే న్యూస్ కథనాలపై కాలేజీ యాజమాన్యం దిగివచ్చి 5,000 రూపాయలు తీసుకుని ఆ విద్యార్థినికైతే మెమోను అందించారు. మీరు మంచిగా మీ దాంట్లో చదివినప్పుడు మీరు కోఆపరేషన్ చేయాలి. మీరు మేము హెల్ప్ చేస్తాం సార్. మీరు మీ కాలేజీకి మంచి పేరు తెచ్చింది. మీరు సార్ డిఆర్డీఏలో చదివినప్పుడు అంతా ఫీ కదా మీరు తీసుకునేది. వస్తాయి మీకు ఇయర్ కాకుండా రేపు వస్తాయి కదా సర్టిఫికేట్లు. అంటే మేము కాలేజీలో అడుగుతున్నట్టు కదా సార్, అడుగుతున్నారు కాలేజీలో అడుగుతున్నట్టు కదా. ఇప్పుడు ఆయన ఉంటే కట్టేటాయన ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి మన 600 కోట్లు వేసి నాకు రాలేమండి, ఏం చేయాలి చెప్పండి. నాకు రాలేదు. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చారు, మనకి వేరే వాళ్ళు కాలేజీ బంద్ చేసేది కదా, వాళ్ళకి ఇచ్చేది. ఇంటర్ కాలేజీ బంద్ చేయాలి. అసలు నీకు వచ్చిన అసలు డిఆర్డీ ఉన్నట్టు తెలియదంట గవర్నమెంట్ గట్ల తయారైంది వ్యవస్థ. గట్టుందో రాజకీయం గట్టుంది. కార్పొరేట్ సీట్ ఉన్నట్టు తెలియదంట. గరీబోడు సార్ ఏం లేదు ఆయన పాపం. ఎంతో కొంత 5 తక్కువ వేస్తే కట్టించుకోండి. దాన్ని గరీబోడు అయితే అవును వచ్చినావు కాబట్టి ఓకే. అంటే ఇట్లా అంటే కాక మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళ తరపు నుంచి మీకు కాలేజీలో కూడా 5-6 మందిని జాయిన్ చేయించారంట. అడ్మిషన్లు ఇప్పించిన మీరు ర్యాంక్ వచ్చినందుకు ఇంకో 10,000 కూడా ఇస్తారంట సార్. సార్ మీరు ర్యాంక్ వచ్చిన 10,000 కూడా ఇస్తున్నారంట. డిఆర్డీఏకి వెళ్ళి సీట్ వస్తే బిఎన్ రెడ్డి కృష్ణవేణి కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళు ఇక మెమో ఇవ్వమంటే ఇస్తలేరు, 20,000 అడుగుతున్నారు. దాని గురించి మిమ్మల్ని సంప్రదించిన ర్యాంకు 994 అయితే అడిగితే రియంబర్స్మెంట్ ఫీజు పడలేదు, 20,000 ఇస్తాం, ఎమర్జెన్సీ అవసరం ఉంటే 20,000 కట్టి తీసుకుపోమని అంటారు. సివిఆర్ కాలేజీలో జాయిన్ అయింది. అక్కడ ఈవో దగ్గరికి పోతే కూడా ఈవో ఏమన్నాడంటే సబ్మిట్ చేయాలమ్మా సర్టిఫికేటు, సబ్మిట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుందని అంటున్నందుకు ఇక్కడికి వచ్చిన. డిఆర్డీఏకి వెళ్ళి సీట్ వస్తే కృష్ణవేణి బిఎన్